యూనిఫామ్ సివిల్ కోడ్, ముస్లింలు ఎలాంటి తిండి తినాలా, ఎలాంటి బట్టలు వేసుకోవాలా మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా గారు అడిగితే సమాధానం లేదు. 4% రిజర్వేషన్ గురించి బీజేపీ వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి ఖండించే ధైర్యం ఉందా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చే ఏ చట్టమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది అని చెప్పి ముస్లిం సోదరులారా, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, నారాయణకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే, శ్రీధర్ రెడ్డికి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన దౌర్జన్యాలన్నీ ముస్లింల పైనే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తా ఉన్నాను సోదరులారా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఆయన సంపాదించుకున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో ఎన్నుకొని సేవలు అందించినా ఆయన ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఆయన అభిమానాన్ని నిలుపుకున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. కులాలకు మతాలకు అతీతంగా సేవలందించే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు. ముస్లిం సోదరులారా, రూరల్ నియోజకవర్గ ప్రజలారా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. జగనన్నని మళ్ళీ సీఎం గా చేసుకుందాం. విజయసాయి రెడ్డి గారు ముస్లింల చట్టాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి చెప్పినారు. అలాంటి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుందాం. కాబట్టి మళ్ళీ మనకు జగనన్న ప్రభుత్వం వస్తేనే మన అందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.